హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని అస్సలు వదులుకోవద్దు. ఎలాంటి అమ్మాయిని భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నారు? జీవితమంతా కలిసి ఉండే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అనుకుంటున్నారు? మంచి అమ్మాయి, చదువుకుని మనల్ని బాగా అర్థం చేసుకునే అమ్మాయి అయితే బెటర్ కదా అని మనం అనుకోవడం అటు ఉంచితే, ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని చివరి నిమిషం వరకు వదులుకోవద్దనే విషయమై పరిశోధకులు చెబుతున్నారు. అవేంటో చూడండి. 1. తను మీకంటే స్మార్ట్ గా ఉండే అమ్మాయి. భాగస్వామి కోసం చూసేటప్పుడు మీకంటే స్మార్ట్ గా ఉండే వ్యక్తిని ఎంపిక చేసుకోండి. స్మార్ట్ గా ఉండే అమ్మాయిలు మన పార్ట్నర్ అయితే జీవితం చివరి దశలో జ్ఞాపకశక్తి తగ్గకుండా కాపాడతారట. మేధోశక్తి పరంగా మనం మరింత మెరుగయ్యేందుకు వారు కారణం అవుతారట. 2. నిజాయితీగా ఉండే అమ్మాయి. మగాళ్లు తమ పార్ట్నర్గా నిజాయితీగా ఉండే అమ్మాయిలను కోరుకుంటారు. మీకు అలాంటి అమ్మాయి తారసపడితే తనను వదులుకోకండి. 3. పాజిటివ్గా ఉండే అమ్మాయి. ప్రతికూల ఆలోచనలు విషంతో సమానం కాబట్టి సానుకూలంగా ఆలోచించే వారికి ప్రాధాన్యం ఇస్తే జీవితం సాఫీగా సాగుతుంది. అదే ప్రతికూల ఆలోచన ధోరణి వల్ల హృదయ స్పందన రేటు పెరగడం, జీర్ణ సమస్యలు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. 4. సర్దుకుపోయే అమ్మాయి. రిలేషన్షిప్లో గొడవలు సహజమే, కానీ అలాంటప్పుడు సర్దుకుపోతేనే బంధం నిలబడుతుంది కాబట్టి కాంప్రమైజ్ అయ్యే అమ్మాయి దొరికితే లక్కీ. 5. మీ జోకులకు తను నవ్వే అమ్మాయి. తమ పార్ట్నర్ ఫన్నీగా ఉంటాడు, నవ్విస్తాడని అమ్మాయిలు అనుకుంటే ఆ అబ్బాయిలకు అదే పెద్ద వరం. తను మీరే పేల్చే జోకులకు నవ్వడం, మీ పంచ్ల కోసం ఎదురు చూస్తోందంటే మీ రిలేషన్షిప్ సాఫీగా సాగిపోతుంది. 6. ఏదీ దాచకుండా చెప్పే అమ్మాయి. మీ దగ్గర ఏదీ దాచకుండా వ్యక్తిగత విషయాన్ని ఓపెన్గా చెప్పే అమ్మాయి దొరకడం లక్కీ. శారీరకంగా అందంగా ఉండే అమ్మాయిల కంటే ఇలాంటి క్వాలిటీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం బెటర్. 7. లక్ష్య సాధనలో తోడుగా ఉండే అమ్మాయి. తను తెలివైన అమ్మాయే కాకుండా మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడుగా నిలిచే అమ్మాయిని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. స్మార్ట్ గా ఆలోచించే అమ్మాయిలు మన లక్ష్యాలను చేరుకోవడానికి సహకరించడంతో పాటు వారు కూడా తమ గోల్స్ ను రీచ్ అవుతారు. 8. అమ్మానాన్నతో హ్యాపీగా ఉండే అమ్మాయి. అమ్మానాన్నతో మంచి అనుబంధం ఉన్న అమ్మాయిని పార్ట్నర్ గా ఎంపిక చేసుకోవడం బెటర్. టీనేజీలో చిన్నతనంలో తల్లిదండ్రుల ప్రేమను పొందడం వల్ల వారికి అనుబంధాల గురించి మరింతగా అనుభవంలోకి వస్తుందని ఓ పరిశోధనలో తేలింది. 9. జాలిగల అమ్మాయి. తను ఎవరైనా సమస్యలో ఉంటే తట్టుకోలేదా? వెంటనే చలించిపోతుందా? అమ్మాయిలో అలాంటి సున్నిత స్వభావం ఉంటే ఎదుటి వ్యక్తిని మరింతగా అర్థం చేసుకోగలదు. 10. డిష్యూమ్ టైంలో కామ్గా ఉండే అమ్మాయి. భార్యాభర్తలు, లవర్స్ అన్నాక గొడవలు రాక మానవు. మాట పట్టింపులు వచ్చినా మీతో ఏకీభవించకపోయినా తను ఎలా వ్యవహరిస్తోందనేది ముఖ్యం. ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు అమ్మాయిలు కామ్గా ఉంటే అబ్బాయిలు కూడా సైలెంట్ అయిపోతారట. ఇది రిలేషన్షిప్ ఎక్కువ కాలం కొనసాగడానికి తోడ్పడుతుంది. 11. మీ దగ్గర చిలిపి పనులు చేసే అమ్మాయి. దాంపత్యం సాఫీగా సాగడానికి ఖాళీ సమయాల్లో కొన్ని చిలిపి పనులు చేయడం కూడా అవసరమే. కొందరు దంపతులైతే కలిసి మందేయడం లాంటి పనులు కూడా చేస్తారట. 12. మీ లోపాలు తనకు ఓకే అనుకునే అమ్మాయి. రిలేషన్షిప్లో చాలా మంది కోపం వస్తే తమ పార్ట్నర్లోని లోపాలను ఎత్తి చూపుతుంటారు. అలా కాకుండా మీలోని లోపాలను అంగీకరించే అమ్మాయి దొరికితే మీ అంత లక్కీ మరొకరు ఉండరు. 13. కక్ష సాధింపులు లేని అమ్మాయి. మనం తప్పు చేసినా అక్కడితో వదిలేసి మన్నించే అమ్మాయి దొరికితే లైఫ్ అంతా బిందాస్. అలా కాకుండా కక్ష సాధింపు చర్యలకు దిగిందా మన పని మటాషే. బేషరతుగా ఎదుటి వ్యక్తి తప్పులను క్షమించే గుణమున్న అమ్మాయి దొరికితే సుదీర్ఘ కాలం పాటు అనుబంధం సాఫీగా సాగుతుంది.